శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. జగన్నాథ, క్షీరసాగరం నుంచి నేను ప్రభవించినప్పుడు సకల దేవతలను పరిశీలించాను. వారిలో నాకు పతి కాదగిన వ్యక్తి ఎవరా అని అందరిలోనూ నువ్వు శ్రేష్ఠుడు అని గ్రహించాను. నిన్ను పతిగా వరించాను. అటువంటి నువ్వు సకల దేవతలకు అధీశ్వరుడై ఉండి ధ్యానంలో కూర్చున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. ఎవరిని ధ్యానిస్తున్నావు? నువ్వు నా ప్రియవల్లభుడివి. దాచకుండా నిజం చెప్పని రొక్కించి అడిగాను. అప్పుడు నా భర్త నాకు చెప్పిన సమాచారం ఏమిటో తెలుసా? కాంతామణి, అసుతోషుడు గిరిజావల్లభుడు అయిన మహేశ్వరునే ధ్యానిస్తున్నాను. అలాగే ఆ మహేశ్వరుడు నన్ను ధ్యానిస్తూ ఉంటాడు. శివుడికి నేను ప్రాణప్రియుణ్ణి, నాకు శివుడు ప్రాణప్రియుడు. మా ఇద్దరికీ భేదం లేదు. రూపాలు వేరైనా హృదయాలు ఒకటే. ఇది తెలుసుకోలేక శివుని నిందించే నా భక్తులు నిశ్చయంగా నరకానికి పోతారు అని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్తున్నాడు. శైలసుతాప్రియ, విష్ణుమూర్తి ఆ ఏకాంతంలో నాకు చెప్పిన రహస్యం ఇదని చేత నువ్వు విష్ణువల్లభుడు అని గ్రహించి ధ్యానించాను. దయచేసి నాకు నా భర్తతో సమాగమనం అయ్యేటట్టు అనుగ్రహించని లక్ష్మీదేవి శివుణ్ణి ప్రార్థించింది. క్షీరసముద్రాతనియాక దిగులు చెందకు, త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది. జగదీశ్వరుడు హయరూపదారుడై, అంటే గుర్రం రూపంలో ఉండేవాడు, ఇక్కడికి వచ్చేటట్టు చేస్తాను. మీ ఇద్దరికీ నారాయణ సమానుడైన పుత్రుడు జన్మిస్తాడు. అతడు సర్వలోక మనుస్కృతుడవుతాడు. ఏకవీరనామంతో జగద్వ్యాఖ్యాతి గడిస్తాడు. అతడి వల్ల హైవంశం ఆవిర్భవించి విస్తరిస్తుంది. నువ్వు నీ పతితో కలిసి వైకుంఠం చేరుకుందువు గాని. అమ్మా, మరొక రహస్యం. ఆ వేళ నీకు ఉచ్చైశ్రవం మీద అంతటి మోహం కలగడం కేవలం దేవీ మాయ. ఆది పరాశక్తిని ధ్యానించడం మర్చిపోయావు. అందుకే ఇది శిక్ష. గుర్తు చేస్తున్నాను. ఈ క్షణం నుంచి మర్చిపోకుండా మహాదేవిని ధ్యానించు. సర్వత్రా శరణవేడు అని ఉపదేశించి పార్వతీ వల్లభుడు సగుణంగా అంతర్ధానం అయ్యాడు. లక్ష్మీదేవి ఆ క్షణం నుంచి దేవాసుర శిరోరత్న కాంతి పరివేష్టితాలైన శ్రీమన్ మహాదేవి పాదపద్మాలను ధ్యానిస్తూ ప్రేమ గద్గద కంఠంతో స్తుతిస్తూ హయరూపధారి అయి శ్రీహరి రాక కోసం ఎదురు చూస్తోంది. వరమిచ్చిన శివుడు త్వరగా కైలాసవరం చేరుకున్నాడు. ఎంతటి క్లిష్టమైన పనులైనా ఇట్టే చక్కబట్టే చాతుర్యం ఉన్న ఒక ప్రమదుణ్ణి పిలిచాడు. అతని పేరు చిత్రరూపుడు. చిత్రరూప, నువ్వు వెంటనే వైకుంఠానికి వెళ్ళి నా మాటగా విష్ణుమూర్తికి చెప్పు. లక్ష్మీదేవి పలానా చోట ఏకాకిగా దుఃఖిస్తోంది కాబట్టి త్వరగా వెళ్ళి ఆవిడ దుఃఖాన్ని తొలగించు, ఆనందింపచేయి అని చెప్పు అని పంపించాడు. చిత్రరూపుడు వైకుంఠం చేరుకున్నాడు. అంతా కన్నుల పండుగగా ఉంది. ఎటు చూసిన వైష్ణవ బృందాలు, కోలాహలాలు సంచరిస్తున్నాయి. నిండా పుష్పించిన చెట్లు, ఉద్యానవనాలు, దిగుడు బావుల్లో హంసకారాల జలపక్షులు, పొదరిళ్లలో కలకూజితాలు చేస్తున్న మయూర సుఖపిక సారికా సమూహాలు, ఎత్తైన ప్రాకారాలు, సౌదాగ్రాల మీద రంగురంగుల పతాకాలు, ఒకవైపు మందారవనం, నృత్యగీత కళాత్మరులైనటువంటి దేవతలు, దేవకాంతలు, వకుళ, అశోక, తిలక, చంపక, కుసుమాల సుగంధ పరిమళాలు, తుమ్మెదల జుక్కారాలు. ఆ మందారవనంలోనే విష్ణుమూర్తి సౌదానికి 2 ద్వారపాలకులు, జయా విజయులు. వారికి నమస్కరించి చిత్రరూపుడు శూలపాణిని పంపగా వచ్చాను, స్వామికి తెలియపరచండి అని అభ్యర్థించాడు. జయుడు వెంటనే లోపలికి వెళ్ళి శ్రీహరికి విన్నవించాడు. కార్యమేమో తెలియదు కానీ శివుడు దూతయట, చిత్రరూపుడట తమ దర్శనం కోరుతున్నాడు, ప్రవేశపెట్టమంటారా అని అడిగాడు. శ్రీహరి వెంటనే ప్రవేశపెట్టమన్నాడు. జయుడు తిరిగి గుమ్మంలోకి వచ్చి చిత్రరూపుని లోపలికి తీసుకువెళ్ళి విష్ణుమూర్తి సన్నిధిలో ప్రవేశపెట్టాడు. శ్రీ మహావిష్ణువు చూస్తూనే చిత్రరూపుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ స్వామివారు చిరునవ్వులు చిందించారు. చిత్రరూప, శంకరుడు సకుటుంబంగా కుశలమైన, ఏంటిలా వచ్చావు, ఏ పని మీద వచ్చావు,
ఏ పని మీద పంపించాడు? దేవకార్యం ఏదైనా వచ్చి పడిందా అని అడిగాడు. గరుడధ్వజ, ఈ సృష్టిలో నీకు తెలియనిది ఏమైనా ఉందా? నువ్వు త్రికాలజ్ఞుడు, నీకు నేను చెప్పాలా? అయినా మా ప్రభు పంపించాడు కనుక చెప్పమన్నది చెప్తున్నాను. కాళిందీ తమసా సంగమ ప్రదేశంలో అశ్వనీ రూపధారిణి అయిన జగన్మాత లక్ష్మీదేవి తపస్సు చేస్తోంది. మానవ దానవ దేవ బృందాలతో నిరంతరం ధ్యానింపబడే ఆ తల్లి ఇవాళ తానే ధ్యానం చేస్తోంది. ఆమె అనుగ్రహం లేకుండా భూలోకంలో ఏ మానవుడు సుఖాలు పొందలేడు. అటువంటి లక్ష్మీదేవిని విడిచిపెట్టి నువ్వు ఏం సుఖాలు బాగుకున్నావో అర్థం కావటం లేదు. ఎంత దుర్బలుడైనా ఎంత నిర్దండైనా భార్యను కాపాడుకుంటాడే తప్ప దూరం చేసుకోడు. ఏ అపరాధము చెయ్యని రమాకాంతను ఎందుకు ఇలా దూరం చేసుకున్నావో ఎంత ఆలోచించినా నాకైతే అర్థం కావటం లేదు. మగువను కష్టాల పాలు చేసిన మగడి జీవితం వ్యర్థం. శత్రువులు కూడా నిందిస్తారు. నువ్వు జగద్గురువు, నీకు నేను చెప్పాలా? నీకు దూరమై శోకిస్తున్న నీ భార్యను చూసి నీ శత్రువులు తమ కోరిక తీరిందని పండగలు చేసుకుంటున్నారు. రేయింబోళ్ళు నిన్ను పరిహరిస్తున్నారు. వెంటనే వెళ్ళి లక్ష్మీదేవి కోరిక తీర్చు. సర్వలక్షణ సంపన్న సుశీల రూపవతి గుణవతి నీ ప్రియవల్లభని వెంటనే స్వీకరించు, ఆనందించు. శ్రీపతి, భార్యావిరహం ఎంత దుస్సాహమో ఎంత దుఃఖహేతువో నేను ఎరుగుదును. దక్షద్వరంలో నా భార్య సతీదేవి అనసూలు బాసింది. అప్పుడు ఆ దుఃఖం అనుభవంలోకి వచ్చింది. ఈ సృష్టిలో అటువంటి దుఃఖం మరెవ్వరికీ కలగకూడదు. సతీ విరహం తట్టుకోలేక మనస్సులో ఎంతగా విలపించానో నాకే తెలుసు. ఆ తర్వాత ఎంతకాలానికో ఆ గిరిసుత్తు లభించింది. ఆనాడు ఆధ్వర్యంలో దగ్ధమై దుస్సాధ్యమైన తపస్సు చేసింది నేను చేశాను. ఒకరి తపస్సులకు ఫలంగా ఒకరుగా మేమిద్దరము జతకూడాం. అంచేత భార్యను విడిచిపెట్టి నువ్వు ఏకాకిగా కూర్చుని అప్పుడే 1000 ఏళ్ళు దాటింది. ఏం సుఖపడ్డావో చెప్పు చూస్తాను. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి వెంటనే బయలుదేరు. తురగరూపం ధరించి ఈ అశ్వనీ రూపం క్రీడించు. పుత్రుడు జన్మించాక మీరు ఇద్దరూ కలిసి వైకుంఠానికి రండి. సుఖంగా సంసారం చేసుకోండి అని మా శంకర్లు విన్నమించమన్నారు ప్రభు. విష్ణుమూర్తి ప్రతి అక్షరము శ్రద్ధగా ఆలకించాడు. సరే అన్నాడు అని చెప్పి చిత్రరూపుడికి వీడ్కోలు ఇచ్చాడు. వెంటనే జగన్మోహనాకారైన తురగరూపం ధరించి కాళిందీ తమసా సంగమ ప్రదేశానికి వచ్చాడు. అశ్వనీ రూపధారిలో ధ్యానంలో ఉన్న లక్ష్మీదేవిని చూశాడు. ఆవిడ కూడా అలికిడికి కన్నులు తెరిచింది. విష్ణుమూర్తి అని గుర్తించింది. గుండెల్లో దుఃఖం పొంగి కన్నుల్లో నీళ్లు నిండాయి. శ్రీహరికి గుండె కరిగింది. 1000 ఏళ్ల విరహం గుండెల్లో పాదులు కదిపి కన్నులకు పాకింది. ఒక్కసారిగా ఇద్దరు మన్మదార్తులయ్యారు. అనురాగం పరబళ్ళు తొక్కి గాఢంగా కలుసుకున్నారు. ఆ పావన సంగమ స్థలంలో బాలుడిని ప్రవేశించింది అశ్వనీ రూపధారిణైన శ్రీ మహాలక్ష్మి. ఇద్దరూ అశ్వరూపాలు పరిత్యజించారు. విష్ణుమూర్తి చిరునవ్వులు చిందిస్తూ ఇక పద వైకుంఠానికి పోదామన్నాడు. లక్ష్మీదేవికి అంగీకరించలేదు. కన్నపేగును విడిచిపెట్టి ఎలా రాగలను అంది. పుత్రప్రేమను అంత తేలిగ్గా తెలుపుకోగలమా అంది. ఇంకా కన్నులైనా పూర్తిగా తెరవని ఈ శిశువు గతి ఏం కావాలి అంది. మనస్సును రాయి చేసుకుని నేను రాలేను అంది. నారాయణుడు మౌనంగా నిలబడ్డాడు. అంతలోకి ఇద్దరూ దివ్యదేహాలను పొందారు. దివ్య విమానం వచ్చి చెంగట్ నిలిచింది. అందులో నిలబడ్డ దేవతలు లక్ష్మీనారాయణ సూచిస్తూ ఆహ్వానం పలికారు. శ్రీహరి ఆ ఆహ్వానం అధిరోహించబోయాడు. లక్ష్మీదేవి సున్నితంగా వారించింది. నాదా, ఈ బిడ్డను విడిచిపెట్టి రావడానికి మనసొప్పటం లేదు. ఇదేం విడ్డూరమో కానీ ఇంతలోనే నాకు ప్రాణప్రియుడైపోయాడు. కాంతిలో అచ్చం నీలాగే ఉన్నాడు. వీడికి మనతో పాటు వైకుంఠాన్ని తీసుకెళ్ళిపోదాం అని బతిమాలుతున్నట్టుగా పలికింది. అప్పటికి శ్రీహరిలో కదలిక వచ్చింది. ప్రాణప్రియ, దిగులు చెందకు, వీడిని ఇక్కడే ఉన్నాయి. అవసరమైన రక్షణలన్నీ నేను ఏర్పాటు చేస్తాను. కన్న కొడుకుని ఇక్కడ ఇలా విడిచిపెట్టడంలో ఒక పరమార్థం ఉంది, చెప్పమంటావా? అయితే విను. భూలోకంలో యయాతి కొడుకు తుర్వసుడనే మహారాజు ఉన్నాడు. అతడిని హరివర్మ అనే కూడా అంటాడు. చాలా విఖ్యాతి చెందాడు. అతనికి సంతానం లేదు. ఇక్కడ దగ్గరలో ఒక తీర్థంలో 100 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు. అతడి కోసమని పుత్రుడిని సృష్టించాను. ఇప్పుడు వెళ్ళి హరివర్మని ప్రేరేపిస్తాను. అతడు వచ్చి బాలకుడిని తీసుకుని వెళ్తాడు. సలక్షణంగా పెంచి పెద్ద చేస్తాడు. అంచేత నువ్వు ఇంకా దిగులు పడక విమానం ఎక్కున్నాడు. లక్ష్మీదేవి సంతోషించింది. ఇద్దరూ విమానం అధిరోహించి వైకుంఠానికి తరలి వెళ్ళిపోయారు. వీరిద్దరూ ఇలా వెళ్ళగానే చంపాక్షుడనే ఒక విద్యాధరుడు తన ప్రియ భార్య మదనాలతో
విమాన విహారం చేస్తూ అటువైపు వచ్చాడు. దివ్యకాంతులు విరజమ్ముతూ అటవీలో ఒంటరిగా కేరింతలు కొడుకుతున్న బాలుడిని చూసి విమానం దిగాడు. చంపాక్యుడు ఒక పెన్నిది దొరికినంత సంబరపడి బాలుడిని ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు. మదనాలసకు అందించాడు. ఆమె తనకే పుట్టిన బిడ్డన్నంతగా మురిసిపోయింది. తను పులకించింది. ముద్దులతో ముంచెత్తింది. మార్చి మార్చి ఎత్తుకున్నారు. ఒకరి చేతుల్లో ఒకరు అక్కుని గుండెలకు పదవుకుంటూ ఆనందపరవశులయ్యారు. ఒడిలో పెట్టుకుని విమానం అధిరోహించి ఇంద్రలోకానికి వెళ్ళారు. ఇతడు ఎవరి బిడ్డడో, మానవుడా, దానవుడా, గంధర్వుడా తెలుసుకోవాలి. ఇంద్రుడిని అడిగితే సరి, అన్నీ తెలుస్తాయి. అతడు అనుమతి లేకుండా మనం ఏ పని చేయకూడదు. కనుక్కుందాం అనుకుంటూ అమరావతి చేరుకున్నారు. ఇంద్రుడికి బాలుడిని చూపించి తన సందేహాలు అడిగారు. అనుమతిస్తే పుత్రుడిగా పెంచుకుంటామన్నారు. ఇంద్రుడు ఒక చిరునవ్వు విసిరాడు. చంపాక్య, ఈ బాలుడు వాదిరూపధారులైన లక్ష్మీనారాయణులకు జన్మించాడు. హరిహుయుడు ఒక అద్భుత కార్యాన్ని నిర్వర్తించడం కోసం ఇతడు ఆవిర్భవించాడు. యయాతి కొడుక్కి ఇతడిని అప్పగించాలని శ్రీహరి సంకల్పం. పరమధార్మికుడైన ఆ హరివర్మ హరిప్రేరితుడై కాసేపట్లో ఈ కాళిందీ తమసా సంగమ తీరానికి వస్తాడు. అంచేత ఈలోగానే నువ్వు ఈ బాలుని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టు. ఆలస్యం చేయకు. ఈ బాలుడు ఏకవీర నామంతో జగద్విఖ్యాతి ఆర్జిస్తాడు. ఇంద్రుడి మాటలు వింటూనే ఆ గంధర్వుడు మళ్ళీ విమానం ఎక్కి ఆ బాలుడు దొరికిన చోటే విడిచిపెట్టి గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు లక్ష్మీతరుడే శ్రీమన్నారాయణ దివ్య విమానం అధిరోహించి వచ్చి హరివర్మకు దర్శనం అనుగ్రహించాడు. ఆ మహారాజు భక్తి ప్రబుద్ధులతో సాష్టాంగపడ్డాడు. బహువిధాలు స్తుతించాడు. శ్రీ లక్ష్మీ వల్లభ, యోగీశ్వరులకు సైతం ఆలభ్యమని నీ దివ్యదర్శనం ఈ మందుడికి అనుగ్రహించావా తండ్రి? ఆహా, ఎంతటి కృపానిది! విషయాకాంక్షలను పరిత్యజించి తపస్సు చేసుకునే వారికి నీ దర్శనం లభిస్తుందంటారు. నేను వాంఛాపరుణ్ణై నిన్ను ధ్యానించాను. నాకు దర్శనం అనుగ్రహించే ఎంతటి అదృష్టం అంటూ ఆశ్చర్యపడ్డాడు. శ్రీ మహావిష్ణువు చిరునవ్వులు చిందిస్తూ, రాజా, నీ భక్తికి మెచ్చి ఇలా వచ్చాను. వరం కోరుకో, ఇస్తా అన్నాడు. జగన్నాథ, కొడుకు కలగాలని కదా నా తపస్సు. ఆ కోరిక తీర్చు అని హరివర్మ అభ్యర్థించాడు. అందుకు శ్రీహరి సమ్మతించాడు. కాళిందీ తమసా సంగమ ప్రదేశానికి వెళ్ళు. అక్కడ నీ కోసం ఒక పుత్రుని ఉంచాను. వాడు నాకు లక్ష్మీదేవికి సంభవించినవాడు. స్వీకరించు అని ఆనతినిచ్చి ముకుందుడు అదృశ్యమయ్యాడు. హరివర్మ పొడుగులాంటి నడకతో ఆ ప్రదేశం చేరుకున్నాడు. ఆనందంగా నోట్లో వేలేసుకుని కేరింతలు కొడుకుతున్న పసిబాలను చూశాడు. కన్నుల నుంచి ఆనంద బాష్పాలు కారాయి. బిడ్డను ప్రేమగా ఎత్తుకుని గుండెలు కత్తుకున్నాడు. శిరస్సు మూర్ఖొన్నాడు. నాయనా, నువ్వు శ్రీహరి ఇచ్చిన వరప్రసాదానివి. నా 100 ఏళ్ల తపస్సుకి ఫలానివి. నా కోసం లక్ష్మీదేవి నిన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళింది. ఆ తల్లికి నా మీద ఎంతటి దయ! లేకపోతే నీలాంటి బిడ్డను వదిలి వెళ్ళగలదా? నా సంసార సముద్రానికి ఇక నుంచి నువ్వే నౌకవు. ఇలా పారవస్యంతో ఏదేదో పలికేస్తూ అలాగే పొదుగు పట్టుకుని తన ఇంటికి చేరుకున్నాడు. మంత్రులు, పురోహితులు, మిత్రులు, బంధువులు ఎదురువచ్చి బహుమతులు అందించి హరివర్మకు స్వాగతం పలికారు. వందిమాగదులు, గాయనీగాయకులు స్వాగత గీతాలు ఆలంపించారు. దారి అంతటా శుభసూచకంగా పేలాలు జల్లారు. అందరితోనూ కలిసి మహారాజు తన ప్రసాదంలోకి ప్రవేశించాడు. మహారాణికి ఆ పసిగుడ్డును అప్పగించాడు. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఈ మన్మథాకారుడైన బిడ్డ ఎవరు? ఎక్కడ లభించాడు? మొదలైన సందేహాలతో కుతూహలంగా అడిగింది. హరివర్మ విషయం అంతా చెప్పాడు. మహారాజ్ని సంతోషించింది. సామ్రాజ్యం అంతా మహోత్సవం జరిపారు. కుమారుడికి ఏకవీరుడు అని నామకరణం చేశారు. బాలుడు రూపగణాల్లో అచ్చం శ్రీహరిలాగే ఉన్నాడు. వంశం రుణం తీరింది కదా అని హరివర్మ సంతృప్తి చెందాడు. హాయిగా సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్నాడు. బాలుడు దిందనాభివృద్ధి చెందుతున్నాడు. జాతక కర్మ సంస్కారాలన్నీ అయ్యాయి. 6వ నెలలో అన్నప్రాసనం, 3వ ఏట చూడాకరణం, 11వ ఏట ఉపనయనం మహావైభవంగా జరిపించాడు మహారాజు. ధనుర్వేదము రాజునేత నేర్పించాడు. అటుపైన పుష్కార్య యోగ సమన్వితమైన శుభముహూర్తాన్న పట్టాభిషేకం జరిపించాడు.
వేదాంగ పారంగతులైన పండితులను గోభూ సువర్ణదానాలతో సంతుష్టులను చేసి ఏకవీరుడికి అమోఘాశీస్సులను ఇప్పించాడు. ఉత్తములను సచివులుగా వరించి ఏర్పరిచాడు. భార్యా సమేతుడై వానప్రస్థానానికి వెళ్ళిపోయాడు. మైనాక పర్వత శిఖరం మీద కందమూల ఫలాలను భుజిస్తూ ఇంద్రియ నిగ్రహంతో జగన్మాతను ఉపాసించి ఆ దంపతులు కొంతకాలానికి స్వర్గస్థులయ్యారు. దుర్వార్త తెలుసుకున్న ఏకవీరుడు యథావిధిగా ఉత్తర క్రియలు జరిపించాడు. ధర్మబద్ధంగా రాజపరిపాలన సాగించాడు. ఒక రోజున ఏకవీరుడు మంత్రిపుత్రులతో కలిసి హయరూఢుడై జాహ్నవీ తీరంలో వినోద విహారానికి వెళ్ళాడు. తరులతా పుష్ప సౌందర్యాలను, కోకిల పుష్పగూతాలను, ప్రవాహ గాంభీర్యాలను ఆస్వాదిస్తూ సంచరిస్తున్నాడు. వేదధ్వనులు మారుమోగుతున్న ముని ఆశ్రమాలు, హోమధూపాలు, ఎగసిపడుతున్న అగ్నిశక్తాలను తిలకించాడు. వికసించిన పద్మాలతో, తుమ్మెదల జుంకారాలతో మనోహరంగా ఉన్న సరోవరాన్ని వీక్షించాడు. ఇలా వెళ్తూ వెళ్తూ ఉండగా గంగ ఒడ్డున నిండుగా వికసించిన 100 రేకుల పద్మం కనిపించింది. దాని సౌందర్యానికి, సౌగంధానికి ముగ్ధుడై అటు తేర పారి చూసేసరికి దాని కుడిపక్కన ఒక కన్యకామణి కనిపించింది. ఆమె కన్నులు పద్మాల్లా ఉన్నాయి. శరీరం కళకళాసకలంగా ఉంది. దీర్ఘమైన కేశపాసం, శంఖం లాంటి కంఠం, ఉందా లేదా అనిపించే నడుము, దొండపండు లాంటి పెదవి, వచ్చిరాని కుచములు, సంపెంగ మొగ్గల్లాంటి ముక్కు, అణువునణువున ప్రతి అవయవంలోనూ రాసిపోసిన సౌందర్యం. ఒంటరిగా ఉంది. సఖీజనం ఎవరూ లేరు. ఆ కారణంగానే కాబోలు దుఃఖిస్తోంది. ఏకవీరుడు గమనించాడు. దగ్గరికి వెళ్ళాడు. ఏ మనసే, ఏ సునసే అంటే అందమైన ముక్కు గలదానా, ఎవరు నువ్వు? హే శుభ అందమైన ముఖం కలదానా, ఎవరి అమ్మాయివి? ఏ సుందరివి? గంధర్వ సవితవా, దేవకన్యవా? ఎందుకు విలపిస్తున్నావు? ఏకాంతం ఏమిటి? నీకు వివాహం అయ్యుంటే నీ భర్త ఎక్కడ? కాకుంటే నీ తండ్రేడి? నువ్వు దుఃఖించడంలో ఏమిటి? హే అరాళప్పుడు కారణం ఏమిటో నాకు తెలియచెప్పు. చేయదగిన ఉపకారం అయితే నేను చేస్తాను. నా రాజ్యంలో నీకు ఎప్పుడు ఏ బాధ కలిగించను. చోర భయం, రాక్షస భయం అనేవి లేవు. కనుక ప్రకృతి వైపరీత్యాలు లేవు. క్రూరమృగాల వల్ల అసలు భయం లేదు. మరి నువ్వు ఎందుకు విలిపిస్తున్నావో, కారణం ఏమిటో తెలియక బాధపడుతున్నాను. ఇంత ఏకాకివి ఎలా అయ్యావు? ఓ విశాలనైనా సంశయించకు, నిజం చెప్పు. నీ అభీష్టం నెరవేరుస్తానన్నాడు. అందుకు ఆ సుందరి మధురంగా బదులు పలికింది. మహారాజా, ఇంతగా అడుగుతున్నావు కనుక చెప్తున్నాను. విను. ఏ ఆపద లేకుండా ఎవరైనా దుఃఖిస్తారా? ఇక్కడ చెరువులో ఒక రాజ్యం ఉంది. దాని పరిపాలకుడు రౌమ్యుడు. అతడి భార్య రుక్మరేఖ మహాసౌందర్యవతి. అయితేనేమి ఆ జంటకు సంతానం లేదు. ఆ దిగులు భరించలేక ఒకనాడు తన భర్తతో ఇలా అంది. నాదా, నా జీవితం వ్యర్థం. సంతాన సౌఖ్యం లేకపోయాక నేను బతికి ఏం లాభం? వంధ్యత్వం ఒక జీవితమేనా? ఏదైనా యజ్ఞం చెయ్యరాదు అని ఆ ఒక్క ఆశ మిగిలింది, నాకు ఫలిస్తుందేమో అంది. రౌమ్యుడు వెంటనే యజ్ఞం ప్రారంభించాడు. వేద పండితులు, పవిత్ర మంచాలలో హోమం జరుగుతోంది. అగ్నికొండ నుంచి సర్వ శుభలక్షణ సంపన్న ఆవిర్భవించింది. బింబఫలం వంటి పెదవి, దానిమ్మ గింజల వంటి పలువరుస, తీర్చిదిద్దినట్టు కనుబొమ్మలు, పూర్ణచంద్రవాసం, కనకకశాల వంటి శరీరం, పొడవైన నల్లని జడ, ఎర్రని అరచేతులు, ఎర్రని కన్నులు, ఎర్రని పాదాలు. ఇలా ఆవిర్భవించిన ఆ తన్వంగిని హోత స్వీకరించి, మహారాజా, నీ యజ్ఞం ఫలించింది. ఇదిగో పుత్రిక జన్మించింది. రాజపుత్రి, స్వీకరించు. ఏకావిళ్ళ సన్నగా ఉంది కనుకనే ఈ అమ్మాయికి పేరు ఈమెనే పుత్రుడిగా భావించి విష్ణుప్రసాదం అని గ్రహించు అని అప్పగించాడు. రౌమ్యుడు ఆదరంతో స్వీకరించి రుక్మరేఖకు అందిస్తూ, ఇదిగో పుత్రుడు స్వీకరించన్నాడు. అందుకన పుత్రుడిగా భావించి జాతకర్మక్రియలన్నీ జరిపించింది. రౌమ్యుడు యజ్ఞం ముగించి దాన ధర్మాలతో విప్రులను సంతృప్తిపరిచి పంపించాడు. ఏకావళి ఎదుగుతోంది. కొడుకులా పెరుగుతోంది. ఆమెకు నాకు మైత్రి కుదుర్చారు. నా పేరు యశోవతి.
నా తండ్రి రౌమ్యమహారాజు దగ్గర మంత్రి. ఏకావళి నేను సమవయస్కులం. అంచేత మాకు బాగా స్నేహం కలిసింది. రేయింబవళ్ళు మేమిద్దరం కలిసే ఉంటాం. కలిసే ఉద్యానవనంలో విహరిస్తూ చేస్తూ ఉంటాం. మా ఏకావళికి పద్మాలంటే చాలా ఇష్టం. వాటి సుగంధము, సౌందర్యము తారసపడితే చాలు మైమర్చిపోతుంది. వాటి కోసం ఎంత దూరమైనా అన్వేషిస్తూ వెళ్తుంది. గంగ దాటడంలో సహా దేనికి బయటపడదు. ఆవిడకి ఇదొక వ్యసనం అయిపోయింది. ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందని భయపడి నేను ఎన్నోసార్లు వారించాను. ప్రయోజనం లేకపోయింది. రౌమ్య మహారాజుకు తెలియజేశాను. ఆయన వెంటనే అంతఃపురంలోనే పెద్ద సరోవరం తవ్వించి దేశ విదేశాల నుంచి రకరకాల పద్మాలు తెప్పించి అందులోనే వికసింపజేశాడు. అయినా ప్రయోజనం కనపడలేదు. అప్పుడు ఇంక మహారాజు రక్షక భటులను ఏర్పాటు చేశాడు. సఖీజనంతా కలిసి ఏకావళి బయలుదేరితే వెనువంట ఆయుధ పాణులై రక్షక భటులు నడుస్తూ ఉంటారు. అలా రోజు ఈ జాహ్నవి తీరానికి మేము మా రాకుమారి వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. రాకుమార, ఈరోజు ఉదయమే లేచి ఏకావళి మా అందరితో కలిసి ఇక్కడికి వచ్చింది. మేము చామరాలు వీస్తూ వెంట వచ్చాం. సాయుధులైన రక్షక భటులు వచ్చారు. అందరూ అల్లంత దూరాన్ని నిలబడితే నేను ఏకావళి కలిసి ఆడుతూ పాడుతూ ఇదిగో ఈ పద్మం దగ్గరికి వచ్చాం. అంతలోకి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియలేదు కానీ మాకు మహారాక్షసుడు వచ్చాడు. వాడి పేరు కాలకేతువుట. అతడు వెంట చాలామంది దానవులు ఉన్నారు. భీకర ఆయుధాలతో వచ్చి పడ్డారు. పద్మాలలో క్రీడిస్తున్న ఏకావళిని చూశాడు. వెంటనే నేను మా ఏకావళి హెచ్చరించాం. రూపయవ్వనాలతో రెండో రతీదేవిలా ఉన్నావు. ఈ దానవుడెవడో క్రూరంగా చూస్తున్నాడు. వీడి కళ్ళల్లో కామం బుసలు కొడుతోంది. ఇక్కడ ఉండటం మనకు మంచిది కాదు. పద, త్వరగా మన రక్షక భటులను చేరుకుందాం అన్నాం. ఇద్దరం పరుగు తీశాం. కాలకేతుడు గద పట్టుకుని మమ్మల్ని వెంబడించి రక్షక భటులందరినీ తరిమి కొట్టాం. మదన పీయుడితో ఏకావళి చేయబట్టుకున్నాడు. భయంతో వణికిపోతే ఏకావళి దీనంగా రోధించింది. కాపాడండి, కాపాడండి అంటూ అరిచింది. అయినా నాకు వాడు పట్టు వదలలేదు. లాక్కుని తీసుకుపోతున్నాడు. నేను వెంటపడ్డాను. మా రాకుమారిని విడిచిపెట్టి కావాలంటే నన్ను తీసుకుపో అని ప్రార్థించాను. వాడు వినిపించుకోలేదు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.